హలో అందరికీ. నిఫ్టీ 50లో మనం మండే మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అండ్ మన టార్గెట్స్ ఏంటి, దాని లెవెల్స్ కోసం ఒకసారి మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. ఓకే. అండ్ మార్కెట్లో మనం ఒకసారి డే టైం ఫ్రేమ్ నుంచి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మనం టార్గెట్ పెట్టుకునేది మనం ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాం అప్పుడు లాస్ట్ వీడియోలో. అండ్ మన టార్గెట్ ఏంటిది, ఇక్కడున్న ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం అండ్ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఆ తర్వాత ఓవరాల్గా లిక్విడిటీ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, అక్కడ కూడా లిక్విడిటీ ఉంది. అండ్ ఫైనల్గా ఈ స్వింగ్ పాయింట్ హైలో సో మార్కెట్ అనేది మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడున్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో పైకి వెళ్ళినప్పుడు కూడా డిస్కౌంట్లో మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ మధ్యలో మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది. ఓకే. అండ్ మార్కెట్ ఎప్పుడైతే రీటెస్ట్ చేసుకుని వచ్చిందో, అంటే లాస్ట్ సప్లై అయితే ఇదే కదా, ఇది లాస్ట్ మనకి సప్లై జోన్. సో అక్కడ ట్యాప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది అండ్ ఇక్కడ నుంచి టార్గెట్ మళ్ళీ కంటిన్యూ చేసింది పైకి వెళ్ళడానికి. ఓకే. అండ్ ఫైనల్గా ఈ స్వింగ్ హై అనేది తీసుకుంది. ఇప్పుడు లిక్విడిటీ ఎక్కడ ఉంది, మనకు ఆల్ టైమ్ హై ఇది మార్కెట్లో. సో మార్కెట్ ఆల్ టైమ్ హై ఇక్కడ, ఇది కూడా సప్లై కదా, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై అన్నప్పుడు మీకు పక్కన చూపిస్తాను. మార్కెట్ అనేది లాస్ట్ ఇక్కడ నుంచి కదా ఫాలో అయింది. సో ఇది ఒక సప్లై జోన్. సో ఆ సప్లై జోన్లో ఇప్పుడు మార్కెట్ అనేది వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కరెక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది. సో కరెక్షన్ తీసుకున్నాక మన దగ్గర ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, సో ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఒక లిక్విడిటీ పాయింట్ లాంటిది. సో మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతున్నప్పుడు మనకి అక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ హోల్డ్ చేసి మార్కెట్లో ఇక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. అండ్ మన టార్గెట్ ఏమవ్వాలి, ఫస్ట్ టార్గెట్ ఈ హై బ్రేక్ చేయడం అండ్ ఫైనల్ టార్గెట్ ఇది. సో మనం ఇన్ని ఆల్మోస్ట్ క్లోజ్లో ఉంది కాబట్టి మనకి ఇంక ఫైనల్ టార్గెట్ అయితే ఇదే. ఓకే. ఫస్ట్ అండ్ లాస్ట్ టార్గెట్ అదే. బట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి మనకి లోవర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదనేది ఒకసారి చూసుకుందాం. ఓకే. సో ఇంటర్డే ప్రకారం మనం 15 మినిట్స్ అనేది తీసుకుందాం. అండ్ 15 మినిట్స్లో స్ట్రక్చర్ చూసినట్టయితే మీకు ఇక్కడ ఆల్రెడీ తెలుసు మార్కెట్ ఇక్కడి నుంచి అనేది పైకి వెళ్తుంది అని చెప్పి. ఇది మన పిఓసి. సో మార్కెట్లో మనకి ఎప్పుడైతే ఫాల్ అంటే ఓపెనింగ్ అయిన తర్వాత మార్కెట్లో ఫాల్ వచ్చింది. అండ్ ఫాల్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేసాం, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ అయింది, మార్కెట్ కంటిన్యూ చేస్తుంది. ఓకే. మార్కెట్ కంటిన్యూ చేసినప్పుడు లిక్విడిటీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా. సో మార్కెట్లో ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ లిక్విడిటీ పాయింట్. సో అది మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ అనేది అట్రాక్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి అది హోల్డ్ చేయకుండా పైకి వెళ్ళాల్సింది కాస్త లిక్విడిటీ తీసుకుంది మార్కెట్లో. అండ్ మనం చూసినట్టయితే ఇది డే హై. సో అది లిక్విడిటీ స్వీప్ అయింది. సో మనకి ఇక్కడ లిక్విడిటీ సీకింగ్ అనేది అవుతుంది. అంటే ఒక విధంగా లిక్విడిటీ తక్కువైంది. సో నాకు ఇంకా లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ అంటే ఇంకా స్టాప్ లాస్ అంటే ఎక్కడ చేయాలి. సో ఫైనల్గా మనకి ఈ జోన్స్లో అండ్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అదే లిక్విడిటీ పాయింట్స్. సో మార్కెట్ వచ్చింది, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది హోల్డ్ చేసి మార్కెట్ కంటిన్యూ చేయొచ్చు. సో కంటిన్యూ చేయడం మానేసి ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది అండ్ లాస్ట్లో ఇది ఒక సప్లై. సో ఈ సప్లై హోల్డ్ చేసి మార్కెట్లో కంటిన్యూ చేసింది. మనకి ఇక్కడే ఫెయిల్యూర్ తెలిసింది కదా బయర్స్ది. సో లిక్విడిటీ కరెక్ట్ చేసుకోవడానికి అని వచ్చింది. సో ఓవరాల్గా ఆల్రెడీ ఫేర్ వాల్యూ గ్యాప్ వన్స్ యూజ్ అయిపోయింది. సో ఇంకా మనకి ఇది అవసరం లేదు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే. సో మల్టిపుల్ టైమ్స్ అనేది ఫేర్ వాల్యూ గ్యాప్ యూజ్ అవ్వదు, వన్సే యూజ్ అవుతుంది. అండ్ అది ఆల్మోస్ట్ యూజ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏం జరిగింది, సేమ్ ఇలాగే పైన ఎక్కడైతే లిక్విడిటీ స్వీప్ అయిందో డే హైలో నుంచి డే లోలో నుంచి కూడా సేమ్ లిక్విడిటీ స్వీప్ అయింది. సో ఇప్పుడు టార్గెట్ ఏం అవ్వాలి, మళ్ళీ మనకి పైనే కదా, అండ్ ఇది ఇక్కడ యూజ్ ఏం లేదు ఇప్పుడు. సో దీని పర్పస్ అయిపోయింది. ఓవరాల్ టార్గెట్ ఏంటి, డే టైం ఫ్రేమ్ ప్రకారం ఈ హై రైన్ బ్రేక్ చేయడం. ఇది సెంటిమెంట్. బట్ మనం ఒక్కసారి లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకున్నాం దీనికంటనా. ఇక్కడ ఎక్కడైనా కన్ఫర్మేషన్ మీకు చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్ అయిందా లేదా అనేది. సో మనం 1 మినిట్లోకి వెళ్దాం. సో 1 మినిట్లో చూసినట్టయితే మనకి ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయ్యి వస్తుంది. ఓకే. సో లాస్ట్లో ఇప్పుడు వచ్చి ఒక స్వింగ్ హై బ్రేకే అవ్వలేదు, అంటే ఒక లోవర్ హై అనుకుందాం. లోవర్ హై లోవర్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఒక లోవర్ హై ఇప్పుడు వచ్చి బ్రేక్ అవ్వలేదు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి ఉండి మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటే మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. సో రేపటికి మన వ్యూ ఈవెన్ పాజిటివ్ ఉన్నన్నా నాకు లోవర్ టైం ఫ్రేమ్లో ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి కిందకు వస్తే నేను ఇక్కడ నుంచి బై చేస్తాను పైకి వెళ్ళడానికి. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అలాగే చేంజ్ ఆఫ్ రేట్ అయిపోద్ది. సో చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇదంతా ఫేర్ వాల్యూ గ్యాప్ కదా. సో మార్కెట్ అనేది కంటిన్యూ అయినప్పుడు కిందకి ఇక్కడ నుంచి మనం పైకి తీసుకుంటాం ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడానికి. ఓకే. సో ఇది ఓవరాల్గా నాకు నిఫ్టీ 50లో నా వ్యూ అయితే. సో మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మిగతా మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ అయితే నాకు ఇక్కడ ఇంకా నెగిటివిటీలోనే ఉంది కాబట్టి నేను లోవర్ టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ సైన్ ఇంకా రాలేదు, అందుకే నేను బీటీఎస్టీకి ఎటువంటి అంటే ట్రేడ్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మినిమం 15 మినిట్స్లో కూడా మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది
అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అంటే సెల్లర్స్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకే నేను ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయలేదు. సో చూద్దాం మండే ఏమవుతుంది అనేది. ఓకే.